దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని శ్రేష్టమైనటువంటి కృపను బట్టి ఈ 3 దినాలు కూడా ఈ సభలలో పాల్గొనడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అదేవిధంగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు రెవరెండ్ జాన్ ప్రవీణ్ గారికి, వారి కుటుంబానికి, సంఘమైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి దైవజనులతో దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుబంధం చాలా శ్రేష్టమైంది. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాను ఆ సంగతి. 2 సంవత్సరాలు ఫోన్లోనే మాట్లాడుకున్నాం ఇద్దరం, చూసుకోలేదు ఎప్పుడు కూడా. 2 సంవత్సరాల తర్వాత ఇంకా లాభం లేదు, ఒకసారి కలుసుకోవాలని ఆ తర్వాత నేను ఇక్కడికి రావడం, దైవజనులు మా దగ్గరికి రావడం జరిగింది. అలాగున దేవుడు ఒక సొంత సహోదర ప్రేమను మా కుటుంబాలు అనుగ్రహించి, ఇలాగున వారి కుటుంబంతో పాటు సంఘంతో పాటు కలిసి ఉండడానికి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఇది కూడా మా సంఘమే అనుకుంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బ్రదర్ అక్కడికి వచ్చినప్పుడు కూడా అలాగే ఉంటుంది. అది కూడా ఆయన సంఘంలాగే ఆయన వాక్యం చెప్తారు. ఇక్కడికి వస్తే నేను కూడా అలాగే మా సొంత సంఘమే అనుకుని నేను వాక్యం చెప్తాను. అనుకోవడం కాదు, సంఘమే, సొంత సంఘమే. హల్లెలూయా, హల్లెలూయా. మేమందరిని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నన్ను ఎరిగిన వారు కొంతమంది ఉన్నారు, కొంతమందికి బహుశా కొత్త వారికి తెలియకపోవచ్చు. తెలిసిన వారందరికీ వందనాలు, తెలియని వారందరికీ 2 సార్లు వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి స్తుతి, ఆరాధన, పాటలు, చక్కటి సంగీతాన్ని అందిస్తున్నటువంటి ప్రియ సహోదరుడు పీటర్ గారు, వారి కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా వాయిద్యాలు వాయిస్తున్న సహోదరులందరిని బట్టి, చక్కగా పడేంత వరకు పాటలు పాడిన కోయర్ వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను వాక్యంలోకి వెళ్ళక ముందు. 3 రోజులు నన్ను భరించక తప్పదు. ఇప్పటి నుంచి ఇప్పుడు మైక్ ఇచ్చారు నా చేతికి. ఈ 3 రోజులు నన్ను తప్పదు. దయచేసి ఈ 3 రోజులు ఓపిక తెచ్చుకోండి. ఎవరైనా బలమైన ఆహారం తినాలనుకుంటే తినేసి రండి ఇక్కడికి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం, 2 చేతులు పైకెత్తి. ఒకసారి 2 చేతులు తెచ్చుకున్న వారు చెప్దామా? కొంతమంది మర్చిపోయినట్టున్నారు, ఒక చేయి కనబడింది. మరొకసారి చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. బహుశా వినుండొచ్చు, నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నేను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా. యేసు నీ రుణము నేను తీర్చలేనయ్యా. 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 అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. చప్పలు కొడుతూ పడదాము సార్. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా.
పెదవులు చాలవయ్యా, కోట్ల కంటే విలువైన ప్రేమను నాపై చూపిన నా దేవా. నీదు ప్రేమను వర్ణించుటకు వేల పెదవులు చాలవయ్యా, కోట్ల కంటే విలువైన ప్రేమను నాపై చూపిన నా దేవా. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా. తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను చూచిను నీ కన్నులు, పిండముగా నేనున్నప్పుడు నన్ను తాకెను నీ చేతులు. తల్లి గర్భములో ఉన్నప్పుడు నన్ను చూచెను నీ కన్నులు, పిండముగా నేనున్నప్పుడు నన్ను తాకెను నీ చేతులు. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. నేను ప్రేమించలేదయ్యా, నీవు ప్రేమించినావయ్యా. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావయ్యా. కన్నడలో పడుతుంది. ನಾನು ಪ್ರೀತಿಸಲಿಲ್ಲಯ್ಯ, ನೀನೆ ಪ್ರೀತಿಸಿದೀಯಯ್ಯ. ನಿನ್ನನ್ನ ಹುಡುಕಲಿಲ್ಲಯ್ಯ, ನೀವೇ ನನ್ನನ್ನು ಹುಡುಕಿದಯ್ಯ. ನಾನು ಪ್ರೀತಿಸಲಿಲ್ಲಯ್ಯ, ನೀವೇ ಪ್ರೀತಿಸಿದೀಯಯ್ಯ. ನಿನ್ನನ್ನ ಹುಡುಕಲಿಲ್ಲಯ್ಯ, ನೀವೇ ನನ್ನನ್ನು ಹುಡುಕಿದಯ್ಯ. ಯೇಸು ಋಣವು ನಾನು ತೀರಿಸಲಾರೆನಯ್ಯ. ಯೇಸು ನಿನ್ ಋಣವು ನಾನು ತೀರಿಸಲಾರೆನಯ್ಯ. ಯೇಸು ನಿನ್ ಋಣವು ನಾನು ತೀರಿಸಲಾರೆನಯ್ಯ. ಯೇಸು ನಿನ್ ಋಣವು ನಾನು ತೀರಿಸಲಾರೆನಯ್ಯ. ಅದಕ್ಕೆ ಆರಾಧನೆ, ಅದಕ್ಕೆ ಆರಾಧನೆ, ಅದಕ್ಕೆ ಆರಾಧನೆ, ಅದಕ್ಕೆ ఆరాధన. అందరూ పాడదాం ఒకసారి. నేను ప్రేమించలేదయ్యా, చప్పలు కొడుతూ. నిన్ను నే వెదకలేదయ్యా, నన్ను నీ వెదకినావై. నీ ప్రేమను వర్ణించుటకు కూడా, నీదు ప్రేమను వర్ణించుటకు వేల పెదవులు చాలవయ్యా. కోట్ల కంటే విలువైన ప్రేమను నాపై చూపిన నా దేవా. నీదు ప్రేమను వర్ణించుటకు వేల పెదవులు చాలవయ్యా. కోట్ల కంటే విలువైన ప్రేమను నాపై చూపిన నా దేవా. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందుకే ఆరాధన యేసయ్యా, ఆరాధన. నేను ప్రేమించలేద
హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కూడా దేవుని మైపడదాం అందరూ కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా మీ సన్నిధి వందనాలు ప్రభువా, మీ సన్నిధి స్థలమంతా ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. లార్డ్ వి థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రెసెన్స్. దయచేసి మీ మనసును అటు వెళ్ళనివ్వకండి ప్రభువా. మీ తట్టు నేను చూస్తున్నాను, నీ స్వరం వినాలన్న ఆశ ఈ స్థలంలో నన్ను కూర్చోబెట్టింది ప్రభువా. ప్రభుతో చెబుదాం ఒక్క మాట, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అలా ఒకసారి మౌనంగా రెండు చేతులు పైకెత్తు. నీకున్నటువంటి అనుకూల పరిస్థితిని బట్టి మౌనంగా అలా రెండు చేతులు పైకెత్తు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఒక్క మాట ప్రభుతో హృదయపూర్వకంగా హృదయాంతరంగంలోంచి ప్రభు నాతో మాట్లాడండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము. సిలువాయే నాశ్రయము, హాయిగా అచ్చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. రెండు చేతులు అలా పైకెత్తి హృదయంలోంచి చెప్పు, ప్రభువా నేను వచ్చాను నీ సన్నిధికి. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నన్ను చేయి విడువకు నాదా, నిందలెన్నో పొందినను. నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము. నీకై సహించెదనంతా నీ బలము నాకిమ్ము. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. నీ ప్రేమ కనుగొనుచు దేవా నే వచ్చితిని. సిలువానే నాశనం. ఒకసారి సిలువాయే నాశ్రయము, హాయిగా అచ్చటుండెదను. సిలువాయే నాశ్రయము, హాయిగా అచ్చటుండెదను. నీ పాద సన్నిధికి కృపామయా యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు
దేవా వచ్చితి నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని. రెండు చేతులు పైకెత్తి ఈ మాట హృదయపూర్వకంగా ఒకసారి. నీ ప్రేమ కనుగొనుచు దేవా వచ్చితిని. లార్డ్ ఐ యామ్ హియర్. చెప్పలు కొట్టి దేవుని వైపు ప్రభు నీ ప్రక్కన నిలబడుతున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా తండ్రి, కృపాభరితుడైన దేవాని ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి ఈ స్థలములో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. శక్తి కలిగిన దేవుడవు, ప్రభావము కలిగిన దేవుడవు, సైన్యములకు అధిపతి అని పేరు తెచ్చుకున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ స్థలములో ఈ ఆలయములో మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నీ ప్రత్యేకమైన సాన్నిధ్యం మాకు అనుగ్రహించి నాతో మాతో మీరు మాట్లాడమని యేసయ్య సర్వశక్తి గల నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఎక్కువసేపు విస్తరించి మాట్లాడాను, కానీ కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో మీకు అందరికీ బాగా తెలిసిన మాటలు. మంచి దైవజనులు మీకున్నారు, చాలా అమూల్యమైన సత్యాలు మీరు వింటూ ఉంటారు, బలమైన ఆహారం భుజిస్తూ ఉంటారు. ఒక్క చిన్న మాట మీ అందరికీ బాగా తెలిసినటువంటి మాట చెప్పి తొందరగా ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే చాలా తొందరగా వాక్యం సమయం 9 అవుతుంది. నా వాచ్, మీ వాచ్ కూడా 9 అవుతుంది అనుకుంటున్నాను. సో త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎక్కువసేపు వాక్యం చెప్పాను. చిన్న మాట మీ అందరికీ బాగా తెలిసిన మాటే చెప్తాను. చదువుదాం బైబిల్ గ్రంథంలోంచి మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం ఎవరైనా దయచేసి చదివి సహకరించండి. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా, చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యం అనేది నిలబడిన వాడు అని దాసుడని నీ సిలువ చాటును మరుగుపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. చదవబడిన లేఖన భాగమును బట్టి మా జీవితాలు సరిచేసుకోవడానికి కృప చూపించండి. నాయన, నీ శ్రేష్టమైన ధర్మశాస్త్రంలోని ఆశ్చర్య సంగతులు చూచినట్లు మా కన్నులు ఇప్పుడే మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. వాక్యమునకు అవిధేయకరంగా ఆటంకముగా నిలబడుతున్న ప్రతి అంధకార శక్తిని నజరుడైన యేసు అధికార నామమున బంధించి లయపరుస్తున్నాను తండ్రి. మీరే మీ ప్రత్యేకమైన సాన్నిధ్యం ఈ స్థలం ముందు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాల్లో చాలా ప్రాంతాలకైనా దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ప్రయాణం చేశారు. దాదాపు మత్తయి సువార్తలో ఉన్న పారబుల్స్ అన్ని కూడా మనకు చాలా బాగా తెలుసు. యేసు ప్రభు ఎప్పుడెప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో మాట్లాడారు, ఎవరిని స్వస్థపరిచారు, ఏం చేశారు, ఏం జరిగింది అన్న సంగతులన్నీ మనకు బాగా తెలుసు. యేసు ప్రభు వారు స్వస్థపరచడం మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ అనేకులను ప్రభు రాజ్యం తట్టు తిప్పుతూ ఉన్నారు. ఆయన అనేక ప్రాంతాలు ప్రయాణం చేస్తూ వెళ్ళారు. బైబిల్లో మనం చదివితే చాలా ప్రాంతాలు ఆయన నడుచుకుంటూ కాలినడకన వెళ్ళిపోయి స్వార్థను ప్రకటిస్తూ అనేకమైనటువంటి సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతమైనటువంటి పనులు చేస్తూ దేవుని గురించిన సంగతులు ప్రకటిస్తూ వెళ్తున్న దినాలు. చదువుతున్న లేఖన భాగం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన తూరు సీదోనుల ప్రాంతానికి వెళుతూ ఉన్నట్టు మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ప్రాంతంలో గుండా ఆయన ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఆ స్థలములలో నుంచి ఒక కనాను స్త్రీ పరిగెత్తుకుని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడి అడుగుతూ ఉంది, అయ్యా, నా కుమార్తె దయ్యము పట్టినదై పీడించబడుతూ ఉంది, చాలా బలహీనంగా ఉంది, నా యొక్క కుమార్తెను నువ్వు బాగు చేయాలి అని వేడుకుంది. యేసు ప్రభు వారు మొత్తం సబ్జెక్ట్ అంతా విన్నారు. కుమార్తెకు దయ్యం పట్టింది, బాగు చేయమని ఏమైనా అడుగుతుంది అన్న సంగతి ప్రభువుకు బాగా అర్థమైంది. కానీ
నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆయన తన దారిన. ఏమాత్రం కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు. ఆమె ఇంకా కేకలు పెట్టి అరుస్తూ ఉంది. పక్కన శిష్యులు పరిగెత్తుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా ఈమె ఇలాగే ఎంటబడి అరుచుకుంటూ వచ్చేటట్టుంది, ఎలాగైనా సరే ఈమెను పంపించేయి నువ్వు అని ఒక గొప్ప మాట చెప్పారు యేసుప్రభు వారికి. ఎలాగైనా సరే పంపించేయి అని వేడుకున్నారు అని రాయబడింది. మీరు అక్కడ బైబిల్ చదివితే, అంటే అక్కడ కూడా వేడుకుంటున్నారు, అడుగుకుంటున్నారు అంటే, ప్రభువా ఈమెను ఎలాగైనా సరే పంపించే, ఇలా కేకలు పెట్టేటట్టుంది, వెనకాల ఇలా వచ్చేసేటట్టుంది, ఎలాగైనా సరే ఈమెను పంపించే అంటే యేసుప్రభు వారు ఆగి నిలబడ్డారు. ఆమె యేసుప్రభు పాదాల దగ్గర పడి అడుగుతుంది, అయ్యా ఎలాగైనా నా కుమార్తెను బాగు చెయ్యని. ఆ మాట ఆయన వింటూ ఉండగానే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నశించిన ఇశ్రాయేలు గొర్రెల యొద్దకే వచ్చాను గాని ఎవరి దగ్గరికి నేను పంపబడలేదు అని అన్నారు. ప్రియులారా, ఈ మాట సంభాషణ అంతా కూడా మన బైబిల్లో బాగా చదువుకోవచ్చు. చాలా విషయాలు అక్కడ వారిద్దరు మాట్లాడుకున్న సందర్భంలో యేసుప్రభు వారి మాట అన్న తర్వాత చాలా స్పష్టంగా రాయబడిన సంగతి ఏంటి తెలుసా ప్రియులారా? అయినా ఆ మాట చెప్పినా కూడా ఆమె యేసు పాదాల మీద పడి మ్రొక్కి, అయ్యా ఎలాగైనా సరే నా కుమార్తెను బాగు చేయి అని అడిగింది. యేసుప్రభు వారు అన్నారు, ఇంకా డైరెక్ట్ గా ఒక మాట అనేస్తున్నారు ఆమెతో ఏం ఆలోచించకుండా. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదు అని ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ఈ మాట ఆమెకు చాలా నొప్పి కలిగించాలి, చాలా బాధ కలిగించాలి. కానీ ఆమె అయినా తగ్గించుకుని మాట్లాడుతూ అంటుంది, అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుంచి పడి ఏమైనా ఉంటే, యజమానులు పిల్లలు తింటూ ఉన్నప్పుడు కింద ఏమైనా పడితే అవి తింటాయి కదా కుక్క పిల్లలు అని అంటే, యేసుప్రభు వారు ఆమె విశ్వాసానికి మెచ్చుకుని చాలా సంతోషించి, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది, నువ్వు ఖచ్చితంగా స్వస్థతను లేకపోతే నీ కుమార్తెకు విడుదలను పొందుకుంటావు, నువ్వు ఏది కోరుకుంటున్నావో అది జరుగుతుంది అని యేసుప్రభు వారు ఆమెను చెప్పి పంపించారు. ఎప్పుడైతే యేసుప్రభు వారి నోటి వెంట ఆ మాట వచ్చిందో వెంటనే ఆమె కుమార్తెకు విడుదల కలిగింది అని బైబిల్లో మనకు కనబడుతుంది. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. బాబు 3 రోజులు సభల కోసం పాస్టర్ గారిని దూరం నుంచి తీసుకొస్తే ఏం కథ చెప్తున్నారు పాస్టర్ గారు? చెప్పాలి, ఏదో మంచి మర్మం చెప్తారేమో అని ఎదురు చూసాము. ఇదేంటి చిన్న స్టోరీ చెప్తున్నారని అనుకోవద్దు. దేవుని వాక్యం విందాం. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పండి. చాలా డల్ గా ఉంది, మళ్ళీ చెప్పాలి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇది జరిగిన సంఘటన నేను మీకు జ్ఞాపకం చేశాను అంతే, మీకు తెలియక కాదు. ఈ విషయం అంతా మీకు ఒకసారి జ్ఞాపకం చేద్దామని జ్ఞాపకం చేశాను. యేసుప్రభు వారు సూటిగా మాట్లాడిన ఒక్క మాటే ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లల వేయట యుక్తము కాదు, నేను నశించిన ఇశ్రాయేలు వారి యొద్దకే పంపించబడ్డాను. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. పిల్లలు ఎవరు, కుక్క పిల్లలు ఎవరు? ఈరోజు తేల్చుకుని ఇందులోంచి బయటకు వెళ్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మీరు హల్లెలూయా చెప్పకపోతే బండి ముందుకు వెళ్తాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనిద్దాం. ఇశ్రాయేలుని గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు ఈ ఇశ్రాయేలు జనాంగం అంటే, దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగము. ఈ సంగతి మనకు బాగా తెలుసు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము అని మనకు తెలుసు, కానీ దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అన్న సంగతిని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, దేవుడు ఆదినరుడైన ఆదామును సృజించిన తర్వాత ఆదాము పాపం వలన పడిపోయి చెడిపోయి దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. భూమి మీద జనులు విస్తరిస్తూ ఉన్నారు, జనసంఖ్య పెరుగుతూ ఉంది, జనసమూహములు పెరుగుతూ ఉండగా దేవుడు తలంచింది ఏంటంటే, భూమి మీద విస్తారముగా పాపము పెరుగుతూ ఉంది గనక పాపము నుంచి విడిపించడానికి ఏదో ఒక కార్యాన్ని నేను చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే ఏదో ఒక బలి అర్పించబడాలి. అది మామూలు విషయం కాదు. ఇది లేకపోతే ఎవరో ఒక వ్యక్తి బలి అర్పించబడడం వల్ల, లేకపోతే కోడెలు, దూడలు, గొర్రెలు, మేకలు అర్పించబడడం వలన పాపమునకు విడుదల కలగదు. గాని నేనే భూలోకానికి స్వయంగా వెళ్ళి, నేనే రక్షకుడిగా వెళ్ళి, నేనే విడుదలను ఇవ్వాలి అని దేవుడు తలంచాడు. అయితే ప్రియులారా, దేవుడి భూలోకానికి రావాలంటే ఆయన ఎక్కడ పడితే అక్కడ పుట్టడానికి వీల్లేదు. ఏ జనాంగంలో పడితే ఆ జనాంగంలో పుట్టడానికి వీల్లేదు. ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో పుట్టడానికి వీల్లేదు. గనుక తాను ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళికను ఏర్పరచుకుని అబ్రామును పిలిచాడు మొదట బయటికి. అబ్రామా, నువ్వు బయటికి రా, ఇదిగో నేను చూపించే దేశానికి వెళ్ళు, నేను అక్కడ నీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి స్థలాన్ని ఇస్తాను, అది స్వాస్థ్యంగా నీకు ఇస్తాను. నేను నీకు పరీక్షించి ఒకే ఒక కుమారుని ఇస్తాను. ఇదిగో అతని వలన ఒక జనాంగాన్ని నేను సిద్ధపరచబోతూ ఉన్నాను. వాగ్దాన కుమారుని ఇచ్చిన తర్వాతే దేవుడు తన జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన భూలోకంలో పుట్టడానికి
అబ్రహాము దగ్గర పునాది వేశాడు. ప్రియమైన బిడ్డలారా, మనం ఏమనుకుంటామంటే ప్రతి సంవత్సరం క్రిస్మస్ వచ్చినప్పుడల్లా యేసు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి అవతరించాడు అని చెప్పుకుంటాం. చాలా సింపుల్ గా కనబడుతుంది మనకి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, మార్కు సువార్తలో, యోహాను సువార్తలో. ఆయన నరుడుగా ఈ లోకమును పుట్టాడు అని ఒక స్టార్ పెట్టుకుని చాలా సంతోషించేస్తున్నాం ప్రతి సంవత్సరం. ప్రియమైన బిడ్డలారా, కానీ ఆయన ఈ లోకంలో పుట్టడానికి వందల సంవత్సరాల క్రితమే అబ్రహాము ద్వారా పునాది వేశాడు దేవుడు తన జనాంగాన్ని ఏర్పరచుకోవడానికి. ఆయన జన్మించడానికి తనకు తానుగా ఒక శ్రేష్టమైన జనాంగాన్ని సిద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఏమనుకున్నాడంటే, నాకు ఒక జనాంగం ఉండాలి, సెపరేట్ గా నాకు ఒక జనాంగం ఉండాలి, ఆ జనాంగంలోనే నేను పుట్టాలి, ఆ జనాంగం ద్వారానే నేను ఆ వారి దగ్గరికి వెళ్ళి రక్షించాలి అని ప్రణాళికను సిద్ధం చేసుకుని ఈ భూలోకానికి అవతరించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన ఈ భూలోకానికి రాక పూర్వము ఇశ్రాయేలీలు ఎలా ఏర్పరచాడో అబ్రహాం ద్వారా నేను జ్ఞాపకం చేశాను. మరి ఈ శపించబడిన వారు కనానీయులు, లేకపోతే వెలివేయబడిన వారు, ఇశ్రాయేలుకు సంబంధించినటువంటి వ్యక్తులు, జనాంగం ఇక్కడ కనబడుతుంది. వారెవరు అంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, దేవుడు నోవహు ద్వారా తిరిగి మరలా ఈ యొక్క పుట్టుకను లేకపోతే జనాన్ని విస్తరింప చేయాలని తలంచినప్పుడు ఈ యొక్క నోవహు కుటుంబం ద్వారా దేవుడు జనాంగాన్ని విస్తరింపు చేస్తూ ఉన్న కాలంలో ప్రియులారా, నోవహు కుమారుడైన హాము శపించబడిన వాడైనట్టు బైబిల్లో మనకు కనబడుతోంది. హాము శపించబడిన వాడై అతని జనాంగం అంతా కూడా శపించబడినదై కనానీయులు హాము వంశములో నుంచి వచ్చిన వారు. ప్రియులారా గమనించండి, ఈ హాము వంశం నుంచి వచ్చినటువంటి కనానీయులు శాపగ్రస్తులుగానే ఉండిపోయారు, శపితమైన జనాంగంగానే ఉండిపోయారు. ఎందుకు శపితమైన జనాంగంగా వీరు ఉండిపోయారు అంటే, హాము చేసిన మొట్టమొదటి పాపము ఒకటి మనకు కనబడుతుంది ప్రియులారా బైబిల్లో. ఇది మాత్రమే కాకుండా ఇతడు ఈ హాము వంశంలో నుంచే నిమ్రోదు అనేవాడు కూడా పుట్టాడు. అతడు బబులోను దేశాన్ని స్థాపించినట్టు బైబిల్ స్పష్టంగా చెబుతుంది ప్రియులారా. బాబెల్ అనేటువంటి స్థలంలో గోపురాన్ని అతడు కట్టాడు. సర్వ పరిపాలించాలని, దేవుని దగ్గరికి నేరుగా వెళ్లాలన్నటువంటి ఒక ఆలోచన కలిగి ప్రియులారా, ఆలోచన ద్వారా ముందుకు వెళుతున్నటువంటి ఈ నిమ్రోదును దేవుడు అడ్డగించాడు. అడ్డగించడం మాత్రమే కాదు, జాగ్రత్తగా గమనించండి, అడ్డగించడం మాత్రమే కాదు, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆకాశాన్ని తాకాలన్నటువంటి ఆలోచన ఈ నిమ్రోదు కలిగింది. ఇలాంటి భయంకరమైన పరిస్థితి కలిగినప్పుడు ప్రియులారా, ఈ బబులోనులో లేకపోతే బాబెల్ అనేటువంటి స్థలంలో దేవుడు తారుమారు చేసి ప్రజలందరినీ కూడా విడగొట్టి అక్కడ స్కాటర్డ్ చేసేసినట్టు బైబిల్ మనకు కనబడుతోంది. అలా స్కాటర్డ్ చేయబడిన జనాంగంలోనే ఈ కనానీయులు, సమరయులు వీళ్ళందరూ కూడా శపించబడిన జనాంగముగా ఉండిపోయారు. అందుకే దేవుని ప్రజలకు, ఈ కనానీయులకు, దేవుని ప్రజలకు, సమరయులకు ఎంత మాత్రమో పొత్తు కుదరకుండా ఉండిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా గట్టిగా హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ స్త్రీతో మాట్లాడుతున్న మాట, నేను నశించినటువంటి ఇశ్రాయేలు గొర్రెల యొద్దకు వచ్చాను గాని మీ దగ్గరికి రాలేదు అని కనానీయులతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక విషయం గమనిస్తే, ఇశ్రాయేలీలు వేరు, మీరు వేరు అని చాలా స్పష్టంగా చూపెడుతున్నాడు. ఇంకా బాగా క్లియర్ గా చెప్పుకోవాలంటే, పిల్లలు వేరు. ఇది మాత్రం మర్చిపోకుండా ఇది అండర్లైన్ చేసి పెట్టుకోండి, అడిగినప్పుడల్లా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్బే లాభం లేదు, గట్టిగా చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. హల్లెలూయా. ఎక్కడ ఆగాం? ఇశ్రాయేలీలు వేరు, కనానీయులు వేరు అని నేర్చుకున్నాం. ఇప్పుడు తెలుసుకోవాల్సింది కుక్క పిల్లల సంగతి తేల్చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నేను ఈ లోకానికి వచ్చింది ఇశ్రాయేలీలను రక్షించడానికి, నశించిపోయిన వారిని రక్షించడానికి అని చెప్తూనే నేను నిన్ను కూడా రక్షించడానికి వచ్చాను అని చెప్తున్నారు. చెప్పకుండా చెప్తున్నారు. ఆమె చాలా తెలివైంది కనుక అర్థం చేసుకుంది ఆ సంగతి. ప్రభువా, మేము కుక్క పిల్లలమైనా కూడా, మేము అలాంటి స్థితి కలిగిన వారమైనా కూడా, ఇదిగో నువ్వు బాగు చేస్తావని నమ్మి నీ దగ్గరికి వచ్చాను. నీ యొక్క మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, నీ స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాం, నీ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆశీర్వాదాలు ఎవరు అనుభవిస్తారంటే పిల్లలకే ఆశీర్వాదాన్ని ఇస్తాం. తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయిలండి. ప్రస్తుతం ఏమొస్తాయి? ఆశీర్వాదాలు కూడా వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆశీర్వాదాల కంటే ఏం కావాలి? ఆస్తులే కావాలి. మా నాన్న తర్వాత ఇదంతా మేము మొత్తం ముక్కలు చేసుకుని కేక్ కట్ చేసినట్టు కట్ చేసి మా ఆస్తి మేము తీసుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వస్తాయి, మంచిదే, సంతోషమే. కానీ ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి, పిల్లలకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. దేవుని యొక్క వాక్య ప్రకారం కూడా దేవుడు తన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదాం అందరూ కూడా. మనము ఆయన పిల్లలమైతే మనం కూడా ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా.
పిల్లలకిచ్చే ఆశీర్వాదాలు కుక్క పిల్లలకు నేను ఎలా ఇవ్వను అంటున్నాడు ఆయన. పిల్లలకిచ్చే స్వస్థత కుక్క పిల్లలకు ఎలా ఇవ్వను అంటున్నాడు. నా పిల్లలకి ఇచ్చేటువంటి దీవెనలు నీకు ఎలా ఇవ్వను అంటున్నాడు. నా పిల్లలు దీవించబడాలి అని నేను కోరుకుంటున్నాను, కానీ కుక్క పిల్లలు దీవించబడాలని కోరుకోవట్లేదు. ఈరోజు చాలా ఖరీదు పెట్టి కుక్క పిల్లలను కొనుక్కుంటున్నారు చాలామంది. తెలుసా మీకు ఈ సంగతి? మొన్న ఒక అబ్బాయి కుక్క పట్టుకు వెళ్తున్నాడు. అడిగా నేను, బ్రదర్ ఇది ఎంత అంటే 70,000 అన్నాడు. వా, ఎంతంట? 70,000 పెట్టి కుక్క కొన్నావా నువ్వు? అలా కుక్క పట్టుకెళ్ళేవాడిని, ఆ కుర్రోడిని ఎవరన్నా కుక్క అని తిట్టు, కుక్క అని తిడితే మహా కోపం వస్తుంది మనకి. ఎందుకు ఆ కుక్కలకు అరుస్తావు అంటారు చాలా. మీరు గమనించారు లేదు? గమనించారు ఎప్పుడైనా? కుక్క అని తిడితే చాలా కోపం వస్తుంది. ఇక్కడ చూడండి, ఆమెతో దేవుడు మాట్లాడుతాడు, యేసుప్రభువు వారు మాట్లాడుతున్న సంగతి, పిల్లలు వేరు కుక్క పిల్లలు వేరు. దేవుని స్తోత్రం చెప్పాలి. మీరు చెప్పే తీరాలి ఖచ్చితంగా. నాకు తెలుసు మీరు డల్ అయిపోతారని, అయినా చెప్పి తీరాలి. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. పిల్లల మీదకి దేవుడు ఆశీర్వాదాలు తీసుకొస్తానని చెబుతున్నాడు. మరి కుక్క పిల్లల సంగతి ఏంటి? నువ్వు ఎప్పుడు ఆశీర్వాదం పొందుకుంటావు? చాలాసార్లు దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా, ప్రభువా ఈరోజు నేను ఖచ్చితంగా ఒక్క బ్లెస్సింగ్ అన్న తీసుకుని నీ గడప దాటి బయటికి వెళ్ళాలి అని ఆశపడతాం. ఈరోజు ఇక్కడ కూడా కూర్చున్న చాలా మంది ఈ 3 రోజుల సభల ద్వారా, ఇందాక పాస్టర్ గారు కూడా అడిగారు, ఈ 3 రోజుల సభల ద్వారా ఎంతమంది ఆశీర్వదించబడాలనుకుంటున్నారంటే, ఇంకో చెయ్యి లేదు కానీ 2 చేతులు ఎత్తారు మామూలుగా. ఇంకో చెయ్యి ఉంటే ఇంకో చెయ్యి కూడా ఎత్తుదాం. ఎందుకంటే ఏం కావాలి మనకి? ఆశీర్వాదాలు కావాలి. ఈరోజు ఆశీర్వాదాలు నీకు కావాలంటే నీ ముందు ఒక ప్రశ్న పెడుతున్నాను, నువ్వు పిల్లలవా కుక్క పిల్లవా తేల్చుకుంటే సరిపోతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. ఎందుకు కుక్క పిల్లను దేవుడు అంత నీచంగా, లేకపోతే అంత చులకనగా మాట్లాడాడు? ఇదిగో నా పిల్లలు అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా ప్రభువు నా పిల్లలే అన్నారు, నా జనాంగం అన్నాడు. నేను పేరు పెట్టి పిలిచినటువంటి జనాంగం. ఇశ్రాయేలు, నువ్వు పురుగు వంటి వాడివే, కానీ నా జనాంగాన్ని నేను ఏర్పరచుకున్నప్పుడు నా జనాంగము బలమైన జనాంగముగా ఉండాలి, నా పేరు పెట్టబడిన జనాంగము అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన పేరు పెట్టిన జనాంగాన్ని సెపరేట్ గా చూపెడుతున్నాడు, కుక్క పిల్లలను కూడా సెపరేట్ గా చూపెడుతున్నాడు. యేసుప్రభువు వారు మాట్లాడుతుంటున్నారు, అమ్మా ఇదిగో నీకు వేయాలనే ఉంది, కానీ నా పిల్లలు తీసి నేను కుక్క పిల్లలకి పెట్టనమ్మా అంటున్నాడు. ప్రియులారా, దేవుడు మన కోసం చాలా ఆశీర్వాదాలు తీసుకొచ్చాడు ఇక్కడికి. నేను నమ్ముతున్నాను, ఇక్కడ తిరుగుతున్నాడు ఆయన ఆశీర్వాదాలు పట్టుకుని. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఇలా నడుస్తున్నాడు ఆశీర్వాదాలు పట్టుకుని. కాకపోతే ఆశీర్వాదాలు ఎవరికి? బాగా చెప్పాలి, మీరు చాలా తెలివైన వారు చెప్పాలి. పిల్లలకు మాత్రమే ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఎందుకు కుక్క పిల్లలకి ఇవ్వనన్నాడు చెప్తాను, త్వరగా ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. కుక్క పిల్లలకు లేకపోతే కుక్కకు ఉండే లక్షణాలు బైబిల్లో కొన్ని ఉన్నాయి, అవి చూపెడతాను ఒకసారి. బైబిల్ చదువుదాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. అయ్యా ఏందయ్యా మరి చదువునాయన? పరిశుద్ధమైనది కుక్కలకు బాగుంది కదా మీ బైబిల్, అదే ఉంది కదా. నాకు డౌట్ వచ్చింది అందుకని మళ్ళీ. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన బిడ్డలారా. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టొద్దు అని చెప్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఎంత పరిశుద్ధమైనది కుక్కకు తీసుకొచ్చి పెట్టినా కాసేపటికి ఏం చేస్తుంది అది? చెప్పాలి బాగా. మీకు కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే తప్పదు. ఈరోజు నేను చెప్పాను కదా 3 రోజులు నన్ను భరించాలని. చెప్పండి, కొద్దిసేపటికి ఏమవుతుంది? కక్తది. గనుక పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టదు అని యేసుప్రభువు వారు చెప్పారు. ఇది మొదటి సంగతి. కారణం ఒకటే, కుక్క ఏది పెట్టినా సరే తినేటప్పుడు చాలా ఆనందంగా తింటా, తోక ఊపుకుంటా, కానీ తర్వాత మాత్రం ఖచ్చితంగా ఏం చేస్తుంది? కక్కేస్తుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఎంత ఆత్మీయ భోజనం అని పెట్టినండి, కడుపు నిండా భోంచేస్తారు. దూర ప్రాంతం అండి, చాలా దూర ప్రాంతం నుంచి దైవజనులను తీసుకొచ్చి పరిశుద్ధ వాక్యం చెప్పించారు. ఎంత చక్కటి ఆత్మీయ ఆహారమో. సందు తిరిగి గేట్ తిరిగి గేట్ దాటికి బయటికి వెళ్ళి ఆ సందు తిరగగానే వాంతికి అయిపోద్ది మళ్ళీని. ఏంటది? పరిశుద్ధమైంది. ప్రియులారా, కుక్కకుండే లక్షణం అది. నాకు తెలిసి మీరెవరు కూడా అలా కక్కే వ్యక్తులు కాదనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రోజు అలాంటి వ్యక్తి నువ్వు కాకపోతే, ఇదిగో యేసు ప్రభు తీసుకొచ్చిన ఆశీర్వాదాలన్నీ నువ్వు ఈరోజు తీసుకెళ్తావు ఇక్కడి నుంచి. ప్రియులారా, పరిశుద్ధమైంది కుక్కకు పెట్టొద్దు అన్నాడు ప్రభు. ఇంకొక మాట కూడా చూద్దాం బైబిల్ గ్రంథంలో. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి.
రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరుగునట్లు. ఇంక చాలు, అక్కడ చాలు. కుక్కకుండే లక్షణం చెప్తాను చాలు, ఇంకెక్కువ అక్కర్లేదు, మన లోపలికి వెళ్ళొద్దు మనం. ఇంకా కుక్కకుండే రెండో లక్షణం. మొదటి లక్షణం ఏం చెప్పాను? పరిశుద్ధమైంది ఏం చేస్తుంది? కక్కేస్తుంది. రెండోది కుక్కకుండే లక్షణం, కక్కేసిన దాన్ని మరలా. హలో, ఉన్నారా? అక్కడికి వెళ్ళిపోయారా? చెవులు మూసుకున్నా అన్నా, నేను చెప్పాను కదా 3 రోజులు నన్ను భరించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్దాం. చూసారా, అసలు హల్లెలూయా లేదు. ఏది ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను, ఇంకా వాక్యంలోకి లోపలికి వెళ్ళలేదు. ఇంకాను చెప్దాం. 2 చేతుల పైకైతే ఒకసారి గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. కుక్కకుండే భయంకరమైన లక్షణం ఏంటంటే కక్కేసింది అనేది మరలా తినేటువంటి లక్షణం. మనం కుక్క దగ్గరికి వెళ్ళొద్దులేండి, మన దగ్గరే మాట్లాడుకుందాం. మన నోట్లోంచే మనం ఉమ్మేస్తాం, బయటికి తీసి మళ్ళీ నోట్లో పెట్టుకోగలమా? అబ్బా ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది అది? ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది కదా, మరి ఎందుకంత చిచ్చి? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. కుక్కకున్న ఒక భయంకరమైన లక్షణం. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? పిల్లలది కుక్క పిల్లలకు పెట్టను నేను అన్నాడు. కుక్కకుండే లక్షణం ఏంటంటే తిన్నది వాంతి చేసుకుంటుంది, అక్కడతో ఆగిపోదు. మళ్ళీ వాంతి చేసుకుని దానికి జ్ఞాపకం వస్తే అరువు నేను ఎందుకు కక్కేసాను కదా, మళ్ళీ వెళ్ళి దాన్ని తినేద్దామని ప్లాన్ చేసుకుని టైం పెట్టుకుని వెళ్ళిపోయి గబగబా తినేసే రకం అనమాట. చాలా మంది క్రైస్తవులు ఈరోజు ఇదే స్థితిలో ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, చెప్తుంటే వినడానికి మనకు ఎంతో అసహ్యంగా ఉంది, కానీ చాలా మంది దేవుని వాక్యం అని, పరిశుద్ధమైన వాక్యం అని త్వరగా 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 వెళ్ళిపోయి తింటున్నారు. చాలా ఆత్మీయంగా ఉన్నామని చాలా వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ పక్కకి వెళ్ళి దాన్ని మళ్ళీ ఎప్పుడో జ్ఞాపకం వస్తుంది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ శాలేం పాస్టర్ గారు వచ్చారు. ఏంటి, శాలేం పాస్టర్ గారు వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు పాస్టర్ గారు అండి మీరు ఒక వాక్యం చెప్పారండి, కానీ తర్వాత దాన్ని ఏం చేశాను? కక్కిసానండి, దాన్ని బయటకు వదిలేసాను, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఒకసారి ఆలోచిద్దాం ప్రియదేవుని బిడ్డలారా. కుక్కకుండే భయంకరమైన లక్షణం ఇది. అందుకే యేసుప్రభు వారు అంటున్నారు, ఆయన అంత ఈజీగా చెప్పలేదు అన్నమాట. పిల్లలది నేను కుక్క పిల్లలకి పెట్టను. ప్రియులరా, 2 లక్షణాలు చెప్పాను, కుక్కకుండే లక్షణాలు. ఇంకొక లక్షణం చెప్తాను, చూద్దాం బైబిల్లో ఏం రాయబడి ఉందో. ప్రియులారా, యెషయా గ్రంథం 56వ అధ్యాయం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. కుక్కలు తిండికి ఆతురపడను, ఎంత తినినను తృప్తి లేదు. ఇది ఇంకో లక్షణం, కుక్కకుండే లక్షణం. ఉన్నారా? ఇక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్ళిపోయారా? హలో, ఉన్నారా? ఇక్కడే 2 చేతుల పైకైతే ఒకసారి గట్టిగా వెళ్ళి చెప్పండి. బండి ముందుకెళ్ళేటట్టు కనపడతలేదు నాకు. మరొకసారి చెప్దాం, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు అంటున్నాడు. ప్రియులరా, ఈ విషయం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిజమే, ఈరోజు దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, చాలా పొందుకుంటున్నాం, కానీ ఎన్ని పొందుకున్నా మనకి ఇంకా తృప్తి లేదు. ఆతురపడి వాడిని చూచితివా అంటాడు బైబిల్లో. ఎవరినంట? ఆతురపడి వాడిని చూచితో. వాడు ఎక్కడ కనబడ్డాడు కొద్దిసేపటి తర్వాత. వాడు ఏం పొందుకుంటున్నాడో తెలియదు, ఎంత పొందుకుంటున్నాడో తెలియదు. హడావిడి తప్ప ఏముండదు జీవితంలో. ఆతురత చూపించేవాడు జీవితం అలాగే ఉంటుంది. ఆతురపడి మాట్లాడేవాడు కూడా అలాగే ఉంటాడు. ఈరోజు ప్రతిదానికి ఫస్ట్ మనమే మాట్లాడాలి, ప్రతిదానికి ఫస్ట్ మనమే ఉండాలి, ప్రతిదానికి ఫస్ట్ మనమే చేయాలి. ప్రియులరా, ఆతురపడడం వేరు, భారము భరించడం వేరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, గట్టిగా చెబుదాం హల్లెలూయా. కుక్క చూడండి, ఎక్కడన్నా ఫంక్షన్ జరుగుతుందంటే చాలా బిజీగా ఉంటుంది. చాలా ఆ ఏరియా అంతా చాలా బిజీగా తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఆ ఏరియా అంతా నేనే పెద్ద ఇన్ఛార్జి లాగా తిరుగుతూ ఉంటుంది. మొత్తం ఆ ప్రోగ్రామ్ ఇన్ఛార్జి లాగా తిరుగుతూ ఉంటుంది. అటు ఇటు ఏముండదు. మళ్ళీ ఇటు నుంచి అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకోటి, ఏదైనా ఒక విస్తరు ఇంట్లోంచి ఇట్లా పడిపోయింది అనుకోండి, అదేమన్నా మర్యాదగా వెళ్ళి నాకేదో ఆహారం దొరుకుతుందని నెమ్మదిగా కూర్చుని తింటుందా? దానికి హడావిడి ఎక్కువ, ఆతృత ఎక్కువ. ఈ ఆతృతలు ఏం చేస్తుందంటే ఆ విస్తరణ కూడా ఏం చేసుకుంటుంది? ఇలా ఒక్క కుక్కే ఉంటే 4 కుక్కలు కలిసినాయి అనుకోండి ఒక చోటే, వాటికి ఒకే విస్తర పడింది అనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి వాటి పరిస్థితి? ఇంకా మీరు ఊహించుకోవచ్చు. మీరు చాలాసార్లు చూసుంటారు. మీరు చూసిన విషయాన్ని నేను చెప్తున్నాను, కొత్త విషయం ఏం చెప్పట్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి.
గట్టిగా చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇది కుక్కకున్న మరో లక్షణం, ఆతృత తప్ప ఒక్క ఆశీర్వాదం కూడా ఇంటికి తీసుకెళ్లారు అనమాట. ప్రభువా నింపే హృదయాన్ని తెరుస్తారు. ఇక్కడ బయటికి వెళ్ళేటప్పటికి మొత్తం చింపేసుకుంటారు అనమాట. ఏంటి, హృదయం అంతా చిరిగిపోయి ఉంటుంది. బయటికి వెళ్ళగానే మొత్తం ఉన్నదంతా పడిపోద్ది. అక్కడ ఏమి ఉండదు, ఒక్క ఆశీర్వాదం కూడా ఇంటి దగ్గర ఉండదు. అన్ని చిల్లుబడియే. హృదయం చిరిగిపోయింది అనుకోండి, ఒక్క ఆశీర్వాదం ఉంటుందా? చూడండి ప్రియులారా, విస్తరులో అన్నం పెట్టించిన కుక్క చాలా హడావిడి పడిపోయి, చాలా టెన్షన్ పడిపోయి, ఉన్నదంతా చింపేసుకుని అన్నం అంతా రోడ్డు మీద పడేసి ఆ ఇసుక కలిపిన అన్నం తినడానికన్నా ఇష్టపడుతుంది, కానీ విస్తరులో పడిన అన్నం తినడానికి ఇష్టపడదు. ఇది కుక్కకున్న మరో లక్షణం. దేవునికి స్తోత్రం చెబుదామా హల్లెలూయా. మనము పిల్లలమా? ఇది మర్చిపోద్దని చెప్పాను కదా మీకు నేను. మనము పిల్లలమా కుక్క పిల్లలమా? ఇది మాత్రం మర్చిపోకండి. దేవునికి స్తోత్రం చెబుదామా హల్లెలూయా. ఇది కుక్కకున్న మరో లక్షణం ప్రియులారా. ఇంకోటి చెప్తాను, బైబిల్ గ్రంథంలో కుక్క చాలా విషయాలు ఉన్నాయి. కుక్క అంటే ఈజీ తీసుకోకండి, బైబిల్లోనే చాలా ఉన్నాయి. చెప్దాం ప్రియులారా, చూద్దాం మరొకసారి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. నిర్గమాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. చదవాలి. కుక్కలు బయట పడవేయబడిన మాంసాన్ని తింటాయంటే దానికి అలవాటు. అది కుక్కలు రక్తముతో కూడిన ఆహారం తినడానికి ఇష్టపడతాయి. ఇది కుక్కకుండే మరొక సహజ లక్షణం. చాలాసార్లు ఎదుటి వ్యక్తి యొక్క రక్తాన్ని పీల్చడానికి ఎప్పుడు కూడా దేవుని పిల్లలు అసలే ఇష్టపడకూడదు, ముందుండకూడదు. ఎదుటి వ్యక్తికి ఎప్పుడైనా కూడా నీ తోటి సహోదరుడికి సహోదరికి దేవుని శ్రేష్టమైన బలాన్ని నువ్వు అందించలే, కానీ వాడిలో ఉన్న బలమంతా లాగేసేటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగజారకూడదు. ఇది కుక్కకుండా మరో లక్షణం ప్రియులారా. ఇవన్నీ జాగ్రత్తగా రాసుకోండి, నేను చెప్తాను. మళ్ళీ తర్వాత మనం ఏమై ఉన్నామో తెలుసుకుని వెళదాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. చెప్పాలి, రెండు చేతుల పైకి చెప్పాలి హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మరి చెబుదాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. మరొక మాట చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం 38వ వచనం. తీసారా? ఇక్కడ ప్రకటన గ్రంథం పక్కన ఉంటుంది చూడండి. కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఇది కుక్కకుండే మరో లక్షణం. లాజరు ధనవంతుడు, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లాజరు ధనవంతుడి ఇంటి పక్కనే పడున్నాడు. వాడికి ఆహారం లేదు, కడుహీన స్థితిలో ఉన్నాడు. శరీరం అంతా కూడా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది, కురుపులతో నిండి ఉంది. బైబిల్లో రాయబడిన మాట ఏంటి తెలుసా? కుక్కలు వచ్చి అతని కురుపులను నాకెను అని రాయబడి ఉంది. ప్రియులారా, చాలాసార్లు మన తోటి సహోదరి సహోదరులు వారి బాధలోను, గాయాల్లోనూ, వేదనలోనూ ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి ఏం చేస్తూ ఉంటాం అంటే కొన్నిసార్లు వాటిని కెలుకుతూ ఉంటాం. ఇంకా బాధను తగ్గించడానికి పోయి, బాధను స్థిమితపరచడానికి పోయి వాటిని ఇంకా కెలికి పెద్ద చేయాలని ప్రయత్నిస్తాం. ఇది కుక్కకు ఉండేటువంటి మరొక లక్షణం. అది ఎక్కడ పడితే అక్కడ రక్తం నాకడానికి వెళ్తుంది, బయట పారవేయబడిన మాంసం తినడానికి వెళ్తుంది, ఎక్కడైనా కురుపులు కనబడితే నాకడానికి కూడా వెనకడదు. ప్రియులారా, ఎదుటి వ్యక్తి యొక్క గాయాలు, ఎదుటి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులను రేపడానికి ప్రయత్నం చేసే స్వభావము కుక్క స్వభావము అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, మరి చదువుదాం. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. కుక్కకుండా ఇంకో లక్షణం. కీర్తనల గ్రంథం 56వ కీర్తన, క్షమించండి, 59వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 59వ కీర్తన 6వ వచనం. సాయంకాలమున వారు మరలా వచ్చెదరు. ఎవరిలాగయ్యా? అందరు చెప్పండి, ఎవరిలాగా? కుక్క వలే. అంటే వీళ్ళకి ఇంక వేరే పనే ఉండదు అనమాట. సాయంత్రం అయ్యేటప్పటికల్లా ఏం చేస్తారంట, ఊరంతా ఒక రౌండ్ అలా తిరిగి వస్తారు. కొంతమంది నాలుగు ఇక్కడే ఉంటుంది కానీ తీసి భుజాన్ని వేసుకుంటారంట కొంతమంది. ఇలాగా
ఇలా బయటికి లాగి ఇలా వేసుకుని, అంటే మొత్తం ఊరంతా చాటి చెప్పే స్వభావం అనమాట. ఇక్కడ ఒక చోట ఉండే స్థితి కాదు. సాయంకాలంలో వారు మరలా వచ్చెదరు. వారు ఎలా వస్తారంట? మీరు చాలా చెప్పాలి. కుక్క వలె మొరుగుచూ వచ్చేదరంట. ప్రియులరా, ఇది కుక్కకుండే మరొక స్వభావం. అందుకే పౌలు భక్తుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేస్తాడు, పత్రికల్లో జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, చాలా అద్భుతమైన మాట చదివారు మీరు. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కుక్కల విషయంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలంటే చాలా విషయాలు చెప్పాను. ఒకటి, ఫస్ట్ ఏం చెప్పాను చెప్పండి? కుక్క తిన్నది, రెండోది మళ్ళీ తింటది, మూడోది ఆతురపడే స్వభావం, నాలుగోది మాంసాన్ని రక్తాన్ని కురుపులను నాకే స్వభావం, ఐదోది మొత్తం భుజం మీద వేసుకుని ఊరంతా మొరుగుతూ తిరిగే స్వభావం. ఈ 5 లక్షణాలు చాలనుకుంటా నీకు జీవితం పాడైపోవడానికి, ఆత్మీయ జీవితం నాశనం అయిపోవడానికి. ఈ లక్షణాలు చాలేమో ఇక. ప్రియులరా, అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, కుక్కల విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు ఆశీర్వదించను, ఎందుకు నీ కుమార్తెకు దయ్యం పట్టే విడిపించను అని యేసుప్రభు వారు చెప్తున్నారంటే, నా పిల్లలనైతే నేను బాగు చేస్తాను కానీ కుక్క పిల్లల్ని నేను ఎందుకు బాగు చేయాలన్నాడు. ఈరోజు చాలా మంది దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని స్వస్థత కొరకు, దేవుని కార్యాల కొరకు దేవుని మందిరంలోకి పరిగెత్తుకొని వస్తున్నాం. కానీ దేవుడు ఎందుకు బాగు చేయట్లేదని ఒకసారి ఆలోచిస్తే ప్రభు ఇదే మాట చెప్తాడు నీతోటి ఈరోజు. నువ్వు పిల్లలవైతే, నా కుమార్తెవు నా కుమారుడవైతే నువ్వు అడగకుండానే స్వస్థతను ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ కుక్క పిల్లవైతే ఇదే మాట చెప్తాడు, పిల్లలు తీసి కుక్క పిల్లలకు పెట్టడం చాలా కష్టం. నా పిల్లలకిచ్చే ఆశీర్వాదాలు, నా పిల్లలకిచ్చే దీవెనలు, నా పిల్లలకిచ్చే స్వస్థత, నా పిల్లలకిచ్చే ఆరోగ్యము నేను కుక్క పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? కుక్క పిల్లలకి ఎందుకు ఇవ్వనంటే, కుక్క పిల్లల్లో ఇన్ని లక్షణాలు ఉన్నాయి. చూడండి, కుక్క పిల్ల అని చెప్తే చాలా ముద్దుగా ఉంది మనకి. అదే కుక్క అంటే చాలా కోపం వస్తుంది. చిన్న కుక్క పిల్ల అంటే చంకలో పెట్టుకుని కూడా తిరుగుదాం అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలమో పెద్దలమో లేకపోతే కుక్క పిల్లలమో తెలుస్తలేదు మన జీవితంలో. క్రైస్తవులు ఈరోజు డైలమాలో ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు, నాకు దేవుని కార్యాలు ఎందుకు జరగట్లేదు? ఇంత ప్రార్థన చేస్తాను కదండి, ఇంత కన్నీరు గారుస్తాను కదండి, ఇంతగా దేవుని సన్నిధిలో దగ్గరగా ఉంటాను, ఎప్పుడు చూసినా పాస్టర్ గారికి ఒక 6 అడుగులు 7 అడుగుల దూరంలోనే సంచరిస్తూ ఉంటాను, ఎప్పుడు కూడా అసలు ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాను, ఎక్కడ మిస్ అయ్యే సమస్య లేదు, ఫోన్లో టచ్లో ఉంటాను, తర్వాత ఆదివారం టచ్లో ఉంటాను, శుక్రవారం టచ్లో ఉంటాను, బుధవారం కూడా టచ్లో ఉంటాను, ఎప్పుడు చూసినా పాస్టర్ గారితో టచ్లో ఉంటాను, తర్వాత దేవునితో కూడా టచ్లో ఉంటాను. ఎందుకు ఆశీర్వాదాలు లేవు అని అడిగితే దేవుడు ఇదే చెప్తున్నాడు, నా పిల్లలను అయితే నేను ఆశీర్వదిస్తాను. ఈరోజు కుక్క పిల్లలను దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా లేడు. కారణం ఏంటంటే, కుక్క పిల్లలను దేవుడు దీవించడానికి ఇష్టపడతలేదు. కానీ దేవుని యొక్క కరుణ చూడండి ఎంత గొప్పదో. ప్రభు ఏమన్నాడు తెలుసా ప్రియులరా? నీ విశ్వాసము గొప్పది గనకమ్మా, నువ్వు కుక్క పిల్ల అయినా సరే నీ కుమార్తెకు నేను విడుదలిస్తాను. చప్పట్లు కూడా దేవుని మాయపరచి గట్టిగా చెబుదాం హల్లెలూయా, గట్టిగా చెబుదాం హల్లెలూయా. ఇంకొక భయంకరమైన సంగతి చెప్పనా ప్రియులారా? రేపు నుంచి చెప్తానులేండి, ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. ఈరోజు ప్రారంభం కనుక కొన్ని విషయాలు మాత్రం మీతో ముచ్చటించడానికి సమయం అయిపోయింది. త్వరగా నేను చిన్న మాటలు మేము ముందు ఉంచుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే కూడా కొన్ని అర్హతలు బైబిల్లో ఉన్నాయి. ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదటి మాట రాయబడింది, కుక్కలు దేవుని రాజ్యంలోకి వెళ్ళమంటే, మాంత్రికులు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు, నరహత్య ఇవన్నీ తర్వాత సంగతి. ఫస్ట్ ఎవరు వెళ్ళరంట? అంత దూరం నుంచి పిలుచుకొచ్చి ఈయనతోటి మమ్మల్ని ఏమనిపిస్తున్నారో నేను అంటలేదమ్మా, మీరు కూడా కన్ఫర్మ్ చేసుకోకండి, జాగ్రత్త. మీరు కన్ఫర్మ్ చేసుకుంటే నేనేం చేయలేను దానికి. ఈరోజు ఒక ప్రశ్న అంతే, మనము పిల్లలమా కుక్క పిల్లలమా? ఎప్పుడైనా కూడా దేవుడు మనకిచ్చినటువంటి కృప ఏంటంటే, ఆయన పిల్లల గుట్టకు ఆయన మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. 2 చేతుల పైకి దేని స్తోత్రం చెబుతా. ఆయన పిల్లలవడానికి అధికారం ఇచ్చాడు కనుక మనం కుక్క పిల్లల నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఎక్కడికి వచ్చేస్తాం?
పిల్లల జాబితాలోకి వచ్చేస్తాం గనక దేవుని ఆశీర్వాదాలు మన కోసం ఉన్నాయి. ఈరోజు ఇక్కడ తిరుగుతున్నాడు యేసయ్య, మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా 100% తిరుగుతున్నాడు. నేను చూశాను ఇందాక ప్రభు ఆత్మ ఇక్కడ సంచరించడం చూశాను, నేను ఆరాధన చేస్తున్నప్పుడు చూశాను, పాస్ట్ గారు వెనకాల దేవుని యొక్క దూతల సంచారం చూశాను, ఈ స్థలమంతా దేవుని మహిమ నిండడం చూశాను. ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను ఖచ్చితంగా నమ్మాను గనక ప్రభు ఏం మాట, నేను అక్కడ సిద్ధపరచుకొచ్చుకున్న ప్రసంగం వేరు అసలు. ఇక్కడికి ప్రభు ఒక మాట చెప్పాడు, ఇక్కడ నా పిల్లలు ఎంతమంది, కుక్క పిల్లలు ఎంతమంది తేల్చి ఈరోజు అన్నాడు. తేల్చేసిన తర్వాత రేపటి నుంచి వాక్యం చెప్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆయన పిల్లవైతే, ఆయన బిడ్డవైతే, ఆయన కుమారుడు కుమార్తెవైతే ఆశీర్వాదాలకు కొదువే లేదు. ఇక్కడ సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఆయన కోరుకుంటుంది ఒక్కటే, నువ్వు ఆయన బిడ్డగా ఉండాలని. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మళ్ళీ చెబుదాం హల్లెలూయా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా. చప్పలు కొడదాం అందరూ కూడా. నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, కలలా కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలలా కడ తీర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, యేసయ్యా, 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 నిన్నే కొలుతునై, నీవే నా రాజువయ్యా, నిన్నే కొలుతునయ్యా, నీవే నా రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఆమెతో అంత సూటిగా మాట్లాడడానికి కారణం, పిల్లల స్వభావం కలిగిన వారికి నా ఆశీర్వాదాలు నేను ఇస్తానని. ఎవరైతే నా పిల్లలు ఉంటారో, ఎవరైతే నా పేరు పెట్టబడిన వారు ఉంటారో, చూడండి, మన పిల్లలైతే ఫలానా వ్యక్తి నా తండ్రి అని చెప్పుకుంటాడు, మా డాడీ ఫలానా వ్యక్తి అని చెప్పుకుంటాడు. అలాగే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఫలానా దేవుడు నా తండ్రి అని నువ్వు చెప్పగలుగుతావో, ఆశీర్వాదాలకు కొదువేలే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కానీ నేటి క్రైస్తవ జీవితాలు ఆత్మ సంబంధంగా కుక్కపిల్లల స్వభావాన్ని పోలినడం ఎంతో విచారకరం. ఎన్నో పొందుకుంటున్నాం, వదిలేస్తున్నాం, తిరిగి మళ్ళా ఏదే పాపాన్ని విడిచిపెడుతున్నాం, మళ్ళా తెచ్చుకుంటున్నాం. ఎన్నో లోక సంబంధమైన క్రియలు విడిచిపెడుతున్నాం, మళ్ళీ తెచ్చుకుంటున్నాం. ప్రభువా ఇప్పటి నుంచి నేను ఆ పని చేయను అని చెప్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. పదే 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 అదే పొరపాట్లు చేస్తుండడాన్ని బట్టి ప్రభు చాలాసార్లు నీ జీవితంలో నీ గురించి నీతో మాట్లాడుతున్న సంగతి, నేను పిల్లలని ఆశీర్వదిస్తాను కానీ కుక్క పిల్లని అన్నట్టు కూడా ఆశీర్వదించినాడు. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాలు ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ప్రభు తట్టు చూసి, ప్రభువా నేను నీ బిడ్డగానే ఉండాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి మీ చేయి పైకైతే ప్రభుతో చెప్పండి, ప్రభువా నేను నీ బిడ్డగా ఉండాలనుకుంటున్నాను. కుక్క పిల్లగా ఉండను ప్రభువా. చెప్పాలి గట్టిగా, కుక్క పిల్లగా ఉండను, కుక్క పిల్లగా ఉండను. కుక్క పిల్లగా ఉంటే ఈ లక్షణాలన్నీ చూశారు కదా,
చివరికి ఏం జరుగుతుందో తెలుసా? ఒక వ్యాన్ వస్తుంది, డోర్ తీస్తారు, గేలం వేస్తారు, తీసుకెళ్ళి ఇందులో పడతారు, వ్యాన్లు వేస్తారు. ఆ తర్వాత దాన్ని ఏం చేస్తారు తెలుసా? ఒకవేళ ఆ స్వభావం కలిగి ఉంటే దేవుడు నిన్ను కూడా రేపొద్దున అలాగే తీసుకెళ్ళి మలమల మాడే అగ్నిలో వేస్తాడు. ఇక్కడ విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కుక్క బూడిద అయిపోద్ది, మనం మాత్రం బూడిదవం అనమాట. కుక్క బూడిద అవుతుంది, అగ్ని ఆరదు, నిరంతరము కూడా మనము కాలుతూనే ఉంటాం. ఈరోజు ఒకసారి పరిశీలన చేసుకుందాం. కుక్క లాంటి స్వభావాలు, కుక్క పిల్ల లాంటి స్వభావాలు ఏదైనా మన జీవితంలో ఉంటే, సాయంకాలం వస్తారంట. సాయంకాలం ఎలా వస్తారంట? ఆ మురుగుతూ వస్తారంట కుక్కల వలె. చాలామందికి ఇదో హ్యాబిట్ ఉంటుంది అనమాట. తెలుసా నీకు ఈ సంగతి? ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అంటిస్తాం, అది తీసుకెళ్ళి ఇంకో చోటకి, ఇది తీసుకెళ్ళి ఇంకో చోటకి, అలా మొత్తం పాగిపోద్ది ఊరంతా. కొంతమందికి ఇది ఒక అలవాటు ఉంటుంది. ఏదైనా విషయం తెలిస్తే చాలు కడుపు లావు అయిపోతుంటుంది. లావు ఏంట్రా ప్యాంట్ పడతలేదు అనుకుంటే, ఇది చెప్పేదాకా ప్యాంట్ పట్టదు కదా, అది చెప్పేయాలి, తీసేయాలి బయటికి, మొత్తం చెప్పేస్తేనే కానీ అమ్మయ్య ఈ విషయం చెప్పేస్తాను. ఒకరికి చెప్తే చాలు. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఈ విషయం ఊరంతా తెలవాలంటే ఆయనకి చెప్తే చాలురా అంటారు, ఆవిడికి చెబితే చాలు. మొత్తం మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ప్యాంప్లెట్ కూడా వేయక్కర్లేదు. ఏమండి, ప్యాంప్లెట్ కూడా ప్రింట్ వేయక్కర్లేదు, పోస్టర్ కూడా వేయక్కర్లేదు, విషయం మొత్తం తెలిసిపోద్ది. ఇలాంటి కొంతమంది జీవితాలు కూడా ఉన్నాయి. విశేషమైన సంగతి ఏంటంటే, అలాంటి వారు విశ్వాసులలో కూడా ఉండడం ఎంతో విచారకరమైన సంగతి. యేసు ప్రభు వారు చాలా సున్నితంగా ఆమెతో మాట్లాడుతున్నారు, కానీ చాలా బలంగా దిగుతుంది ఆమె గుండెల్లో. అమ్మా, పిల్లలది నేను కుక్క పిల్లలకి పెట్టను. పిల్లల్ని ఎలా ఆశీర్వదిస్తాడో 128వ కీర్తనలో రాయబడింది. ఏమన్నాడు తెలుసా? నీ పిల్లలు ఒలీవ మొక్కలాగా ఉంటారు. చప్పట్లు కూడా దేని భయపడదాం అందరు ఇక్కడ. అది పిల్లల ఆశీర్వాదాలు. పిల్లల్ని అలా ఆశీర్వదిస్తాడు ఆయన. కుక్క పిల్లలు అయితే తీసుకెళ్లి వ్యాన్లో పెట్టి అక్కడ బూడిద చేస్తారు, అంతే, ఏముండదు. సింపుల్గా మీరు ఆలోచించండి. ఈ స్వభావము ఈరోజు క్రైస్తవ జీవితాల్లో చావాలి. ఆశీర్వాదాలను కోరుకుంటూ వస్తే, ప్రభువా నీ బిడ్డగానే ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ఆశీర్వాదాల కోసం ఆతురపడి ఆశీర్వాదాలు పొందుకోలేదు. ఒకడు మాత్రం చాలా తెలివిగా ఉండి ఆశీర్వాదాలు కొట్టేశాడు. ఎవరు? ఒరే ఆశీర్వదిస్తానంటే, నాన్న ఇక్కడున్న కోడినో కుక్కనో కోసి నీకు పెడతానంటే సరిపోయేది. వీడు ఆతురపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అడవిలో. ఎవడెళ్ళమన్నాడు అడవిలోకి? అక్కడే ఏదో గొర్రెో మేకనో చూసి వేసేసి తీసుకొచ్చి, తండ్రి ఇదిగో ఆశీర్వదించు అని అడుగుంటే బాగుండు. ఆతురపడి ఎక్కడికి పరిగెత్తుకెళ్ళాడు? అడవిలోకి వెళ్ళాడు. వచ్చేటప్పటికి ఇక్కడ బాగా కూర్చుని ఆలోచిస్తున్నాడు. మా వాడు అక్కడికి వెళ్ళి తెస్తున్నాడు, నేను అంత దూరం ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే ఉండి ఆశీర్వాదాలు ఎలా సంపాదించాలో ప్లాన్ చేద్దానని అక్కడే కూర్చున్నాడు. అక్కడే తయారు చేశాడు, తీసుకెళ్లి చేతిలో పెట్టాడు ఆశీర్వాదాలన్నీ. నువ్వు ఈరోజు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడైతే ఆశీర్వాదాలు వస్తాయంటండి. అక్కడ ప్రార్థన చేశారంటే తిరుగుండదంట, ఇక్కడ చేయి పెట్టారంటే తిరుగుండదంట, అది జరిగితే తిరుగుండదంట, ఇది చేస్తే తిరుగుండదంట. ఇసుక ప్యాకెట్ కట్టించి తెచ్చి ఇంట్లో చల్లుకుంటే, లేకపోతే పొలంలో చల్లుకుంటే ఏదో జరుగుద్దంట. పరిగెత్తుకుని ఎక్కడికో వెళ్ళి ఆతురపడక్కర్లేదు. నువ్వు ఎక్కడ స్థిరపరచబడ్డావో అక్కడే ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఏ స్థలంలో నువ్వు ఉన్నావో అక్కడే ఆశీర్వాదాలు నీ కోసం రెడీగా ఉన్నాయి. కానీ మనం ఆతురపడి ఇక్కడి నుంచి ఎక్కడికో పరిగెత్తుకెళ్తున్నాం. మా కర్నూలులో మాకు దగ్గరగా ఉండేది గుత్తి అని ఒకటి ఉంది. గుత్తి స్వస్థతశాల అని ఒకటి ఉంది అనమాట. శనివారం అయితే చాలు మొత్తం బ్యాచ్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళాను? గుత్తిలో ఉన్నాను. నన్ను ఏం చేశాను? 7 మెట్ల ప్రార్థన చేశానన్నా, ఇంకో ప్రార్థన చేశానన్నా, ఆ ప్రార్థన చేశానన్నా, ఈ ప్రార్థన పొద్దున్నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయడం తప్పని లేదు, కానీ నువ్వు ఒక స్థలంలో స్థాపించబడ్డావు, నిర్మించబడ్డావు, స్థిరపరచబడ్డావు. అక్కడ ఒక ఆత్మీయ తండ్రికి కనబడ్డావు. అక్కడ ఒక చోట నువ్వు స్థిరపరచబడ్డావు కనుక అక్కడి నుంచి నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆశీర్వాదాలన్నీ అక్కడే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏమన్నా మా పాస్టర్ నచ్చలేదు, మాకు కొంచెం బాధ కలుగుతుంది, మధ్యలో ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది, పాస్టర్ ఏది మాట్లాడినా నాకు సరిపోవట్లేదు, అందుకే నేను వేరే చోటకి వెళ్తున్నాను. వెళ్ళు, నేను ఉన్నాను ఇక్కడ అని బయలుదేరి వెళ్ళిపోయింది హాగరు. ఎవరిని తీసుకుని? ఇమ్మీడియట్గా నేను శారా దగ్గర నుంచి వెళ్ళిపోవాలని బయలుదేరింది. దేవుడు ఏమన్నాడు? మర్యాదగా. ఎక్కడికి? ఏంటి మర్యాదగా ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? తిరిగి మరలా నీ యజమానురాలైన శారయి చేతి కిందికి వెళ్ళి అక్కడ ఎలా ఉండాలంట? మీరు ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి బాగా. ఎక్కడ ఉండాలంట? శారయి చేతి కింద అణిగి మణిగి ఉండాలి. కారణం ఏంటో తెలుసా?
నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నిన్ను మరలా జనముగా విస్తరింపచేయను. నీ ఆశీర్వాదాలన్నీ షారయి చేతి కిందే ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. షారయి దగ్గరే నీ ఆశీర్వాదాలు ఉన్నాయి కనుక తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళాలి ఆశీర్వదించబడాలి అంటే. ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని నువ్వు ఆశీర్వదించబడడానికి దేవుడు, ఆయన బిడ్డగా ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. నువ్వు ఉన్న స్థలంలోనే దీవించబడతావు. నువ్వు స్థిరపరచబడిన స్థలంలోనే ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కుక్క పిల్లల స్వభావం కలిగి వేరొక చోటుకు పరిగెత్తుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయదు. ఒక వ్యక్తి అంటున్నాడు, ఒరే కర్ర పట్టుకొచ్చావు, నేను ఏమన్నా కుక్కనా అన్నాడు. ఎవరైనా గొలియాతు దావీదుని చూసి అంటున్నాడు, కుక్కవే మరి, నువ్వు కుక్కవే, ఎందుకంటే నువ్వు అన్ని ధరించుకుని ఈటి పట్టుకొని వచ్చావు, కానీ నేను ఏం పట్టుకురాలేదు, నా యెహోవా నామమును మాత్రమే పట్టుకొచ్చాను ఇక్కడికి. దేవునికి స్తోత్రం చెల్లిదా. ఆ నామము ఎదుట ప్రతి ఒక్కడు కూడా ఎలాంటి వాడు? ప్రియ సహోదరుడు ఆ సహోదరి, ఈరోజు ఆలోచించి ఒకసారి, దేవుని బిడ్డగా ఉంటే ఆశీర్వాదాలకు నీకు కొదువే లేదు, స్వస్థతకు కొదువే లేదు, దీవెనలకు కొదువే లేదు. గంప నిండా మోసుకెళ్ళగలిగిన ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు చేయి ఓడిపడితే చాలు, ఓడిపడితే చాలు, నీ చేతులు చాపితే చాలు, నీ చేతి నిండా, నీ హృదయం నిండా దీవెనలు నింపడానికి దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిదా. అటుగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, యేసు ప్రభు మాట్లాడిన మాటను అంత ఈజీగా తీసేది ఎప్పుడు కూడా, మనం పిల్లలమా కుక్క పిల్లలమా? ఒకసారి ఆలోచించు. ఒకసారి మీ పక్క వారికి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను దేవుని పిల్లలనే అని చెప్పండి, నేను దేవుని బిడ్డనే. ఇంకొకసారి షేక్ హ్యాండ్ ఇచ్చి, నేను కుక్క పిల్లలు మాత్రం కాదు అని చెప్పండి. దీనికి దేవుడే సాక్షి. రేపొద్దు నువ్వు కుక్క పిల్లలాగా ప్రవర్తిస్తే దీనికి దేవుడే సాక్షి. నీ పక్క వారికి చెప్పావు. రెండు చేతుల పైకి అయితే ఒకసారి దేవుని స్తోత్రం చెప్పు. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు నువ్వు విన్న వాక్యంలో నేను కుక్క లాంటి స్వభావం నాకు అక్కడక్కడ ఉంది అని నీకు అనిపిస్తే, నీకే అనిపిస్తే, నేను చెప్పనులేండి, నీకు ఒకవేళ అనిపిస్తే ఈరోజు అడుగు, ప్రభువా నేను అలా ఉండాలని ఇష్టపడతలేదు, నీ బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నా. కోరుకో. ప్రభు ఏమంటారు తెలుసా? నీ విశ్వాసము గొప్పది అని. ఖచ్చితంగా ఈరోజు నీకు దేవుడు తన ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను, ఇక్కడి నుంచి చాలా ఆశీర్వాదాలు ఈరోజు మనం ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నాం. సో మెనీ బ్లెస్సింగ్స్ ఇక్కడ నిలబడి ఉన్నాయి, నేను చూస్తున్నాను అవన్నీ కూడా. ఆ ఆశీర్వాదాలన్నీ ఒక్కసారిగా దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఒక్కసారి ప్రభుతో చెప్పాలి, నేను నీ బిడ్డనయ్యా అని. నేను నీ బిడ్డను ప్రభువా. సాతాను చేతులు అంత ఈజీగా మోసపోనయ్యా, నేను లోకం చేతులు అంత ఈజీగా మోసపోనయ్యా, నీ బిడ్డగా బ్రతుకుతానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా, నీ బిడ్డగా జీవిస్తాను తండ్రి. ఎక్కడ నాటబడ్డానో అక్కడ నా ఆశీర్వాదాలు ఉన్నాయని నమ్మకత్వంతో నేను నీ బిడ్డగా బ్రతుకుతానని ఒక సమర్పణ చేయి. ఈరోజు ప్రభు ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాడు. తేల్చుకుని వెళ్దాం. ఏదైనా ఉంటే ఇక్కడే కడిగేసుకుని దేవుని పిల్లల్లాగే దేవుని మందిరం నుంచి బయటకు వెళ్దాం. దేవుని బిడ్డలుగానే దేవుని మందిరంలోకి వద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. తల వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కళ్ళు మూసుకుందాం ప్రియులారా. తల వంచి కళ్ళు మూసుకోనండి. నా మాటలు ముగించాను. నేను విస్తరించి ప్రసంగం చేయలేదు, కానీ ఒక చిన్న విషయాన్ని మీ మనసులో ఉంచాను అంతే. ప్రభు చిత్తమైతే రేపు ఆత్మ సంబంధమైన మర్మాలు, దేవుని గురించినటువంటి సంగతులు అనేక మనం నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించు. చాలాసార్లు ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో కోరుతున్నది. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. చాలాసార్లు నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు కోరుతున్నది ఇదే. అయ్యా, నీ బిడ్డగా నేను ఉండాలని ఆశ నాకుంది. ఒక సమర్పణ చేసుకుని వెళదాం ప్రభు సన్నిధిలో. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. రెండు చేతులు పైకెత్తి ఒకసారి, రెండు చేతుల పైకెత్తి ఒకసారి, రెండు చేతుల పైకెత్తి ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. ఓ ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉంచాడు. చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ. ఈ మందిరం అంతా కూడా దేవుడు ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. మందిరంలోకి వచ్చే నిన్ను దేవుడు చూస్తున్నాడు ఈరోజు. హీ వాంట్స్ టు బ్లెస్ యూ. నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన బిడ్డవైతే, నువ్వు ఆయన బిడ్డవైతే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ ఈ లోకంలో నువ్వు ప్రభువుని విడిచిపెట్టి ఈ లోకంలోకి పరిగెత్తుకుని వెళుతుంటే ప్రభు నేను దర్శిస్తున్నాడు ఈరోజు.
థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, స్తోత్రాలు. నోరు తెరిచి ఒక్క మాట అడుగు ప్రభా. ఆ కనాను స్త్రీ మాట్లాడినట్టుగా, కనాను స్త్రీ చెప్పినట్టుగా, అయ్యా నీ ఎడల విశ్వాసము కలిగి ఉంటున్న తండ్రి, నీ అందు నమ్మిక ఉంచుతాను ప్రభా. కుక్క పిల్లల స్వభావం నాకొద్దు ప్రభా అనేసి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అందుడనై తిరిగి తీలలో బంధీనైతి చీకటి వలలో, అంధుడనై తిరిగి తీలలో బంధీనైతి చీకటి వలలో, అక్కరలేని పాడు బ్రతుకును గుర్తించి నన్ను పిలిచినందుకు, అక్కరలేని పాడు బ్రతుకును గుర్తించి నన్ను పిలిచినందుకు, నా కన్నీటితో నీ పాదాలను నన్ను కడగనే యేసయ్యా. నా కన్నీటితో నీ పాదాలను నన్ను కడగనే యేసయ్యా. పాపరహితుడా నీ చరణాన ప్రమిదగ నన్ను వెలగనే, పాపరహితుడా నీ చరణాన ప్రమిదగ నన్ను వెలగనే, నా కన్నీటితో నీ పాదాలను నన్ను కడగనే యేసయ్యా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి దేవుని వైపు చూసి, ప్రభువా నీ బిడ్డగా బ్రతకాలన్న ఆశ, నీ బిడ్డగా బ్రతకాలన్న కోరిక తండ్రి, లోకం వైపు చూడండి. నా జీవితం పనిదే, ఎవరికి అక్కర్లేనిదే. పాడైన ఈ రాయి నీ మందిరానా మూలరాయిగా నిలిపినందుకు, పాడైన ఈ రాయి నీ మందిరానా మూలరాయిగా నిలిపినందుకు, అక్కరలేని పాడు బ్రతుకును గుర్తించి నన్ను పిలిచినందుకు, నా కన్నీటితో నీ పాదాలను నన్ను కడగనే యేసయ్యా. నా కన్నీటితో నీ పాదాలను నన్ను కడగనే యేసయ్యా. ఒక విషయం ఈరోజు తెలుసుకుని వెళ్ళు, ఆశీర్వాదాలని వెనకే వస్తున్నాయి. ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. విన్న మాటలు వృధాగా పోకుండా ప్రతి హృదయంలో నాటుబడి భాగ్యం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.